జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఫ్లిప్కార్ట్స్ తప్పుగా పెట్టున్న వాళ్ళని తప్పు అని చెప్పకుండా సమర్థించి వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళకి సినిమాలో డైలాగే కదా పెడితే తప్పే ఉంది అది మాట్లాడట కరెక్ట్ అంటారు. అసలు అది 100% చాలా తప్పు. అది జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఏ భ్రమలో ఉండి మాట్లాడారో, లేదంటే అది వాస్తవానికి ఆయన ప్రవర్తన కూడా అలానే ఉంటది అనుకోండి. ఇప్పుడు సొంత బాబాయిని చంపేసి గుండెపోటుగా చేసిన అతన్ని సినిమా డైలాగే కదా అని చెప్పి సమర్థించుకుంటూ రావడం పెద్ద సమస్య ఏం కాదు. కానీ అది రాష్ట్ర ప్రజల్ని భయాందోళనలకి గురి చేసే విధంగా ఆ ప్లకార్డులు ఉన్నాయి. అతను అలా కాకుండా అతను ఇప్పటికే ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు. రేపు పొద్దున్న 11 కూడా అతనికి రావని అతనికి కూడా తెలుసు. కానీ ఆయనకి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిన కొంచెం ప్రజల గురించి ఆలోచించి ఆయన సమాజంలో బతుకుతున్నాము మనం, మా తాతయ్య గారు చనిపోయారు, రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడిచిద్ది, మనకి 2024లోనే ప్రజలు మనల్ని గెంటేశారు, ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచే అసలు ప్రసక్తే లేదు, ఇక ముందు కూడా వచ్చే అవకాశమే లేదు, అందుకని చెప్పి మనం బుద్ధిగా మెదులుకోవాలి, ఉన్న 4 కార్యకర్తలన్నా జాగ్రత్త చేసుకోవాలి అనే బుద్ధి కనుక ఆయనకు ఉండుంటే కార్యకర్తల్ని పిలిచి అది కరెక్ట్ కాదని చెప్పి అతను వాళ్ళని మంచి మార్గంలో నడిపించే విధానంలో ఆయన చెయ్యాలి. కానీ సినిమా డైలాగ్గా సినిమాలో చంపినట్టు బయట కూడా చంపేయమని చెప్తున్నాడా? సినిమాలో చంపితే చప్పట్లు కొట్టారుగా, బయట చంపితే ఏముందంటారా? ఇప్పుడు ఎవరి సినిమాకి ఆడే హీరో అంటే ఇప్పుడు ఆ సినిమాలో హీరో అలా చెప్పారు కదండి. ఇప్పుడు జగన్ హీరో అని చెప్పి జగన్ అనుచరులందరూ పేకలకు వస్తే సామాన్య ప్రజలు పిచ్చిగా ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజలందరూ వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ గురించి ఆలోచించుకుంటా, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటా, వాళ్ళ కుటుంబ బాధ్యతల గురించి వాళ్ళు ఆలోచించుకుంటా క్రమశిక్షణగా మెలుగుతున్నారు. అంతేగాని ఇప్పుడు తన దాకా వస్తే తను ఎంత దూరం అయినా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి మీరు మీ పరిపాలన ప్రజల గురించి పోరాడండి. ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే దాన్ని ఎత్తి చూపి ప్రజలకి న్యాయం చేసే విధంగా మీరు పోరాటాలు చేయండి. రేపు మీకు ఏదన్నా 11 కాదు లేదా పెంచుతారో లేదా అవి కూడా తీసేస్తారో అది ప్రజలే నిర్ణయిస్తారు. కానీ మీరు సమాజానికి మాత్రం ఒక మంచి మీ నాన్నగారు మీ తాతగారు వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు, మీరు కూడా అదే మార్గంలో వెళ్ళమాకండి. మీరు ప్రజల్ని క్రమశిక్షణగా మీకు కనీసం ప్రజలను ఎలాగో మీరు మార్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళేంటో తెలుసుకున్నారు, మీరేంటో తెలుసుకున్నారు, మీరేంటో మీకు కూడా తెలియజేశారు. కనీసం మీకున్న 4 కార్యకర్తలన్నా క్రమశిక్షణగా మెదులుకొని రేపు పొద్దున్న ఆ రపరపలో వాళ్ళకి ఇప్పుడు సామాన్య ప్రజలను అన్నోళ్ళు ఆ రపరప మీ మీద జరగదా? ఈరోజు ఫస్ట్ లో హీరో సినిమాలో విలన్ మంచోడే, లాస్ట్ లో విలన్ అవుతాడు. అలానే మీరు మాకు విలన్ అని అర్థమైంది, మీ కార్యకర్తలకు కూడా మీరే విలన్ అని తెలిసింది అనుకోండి, ఆ రపరపలు ఏదో మీ మీద పడతాయేమో, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి ఇప్పటికన్నా మార్చుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజలకి గురించి ఏదో మాట్లాడతాడు, చెప్తాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నిన్న మా ఫ్లిప్కార్ట్స్ పట్టుకున్న తప్పు అని చెప్పాల్సింది పోయి ఆయన సినిమాలో డైలాగు తప్పే ఉంది. మీకు వింతగా అనిపించుండొచ్చేమో కానీ మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే జగన్ గారికి ఎప్పుడైతే 11 ఇచ్చారో చిప్పు పోయింది. చిప్పు పోయి ఏమవుతుందంటే రాప్తాడు వెళ్ళారు చూసారా, రాప్తాడు వెళ్ళినప్పుడు హెలిప్యాడ్ మీదకి వెళ్ళే కార్యకర్తలందరినీ కూడా ఒక సైకిల్ లాగా ఆదేశిస్తున్నాడు. ఇప్పుడు మొన్న అక్కడ పొదిలెళ్ళి మహిళలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వాళ్ళ మీదకి రాళ్ళు చెప్పులన్నీ చూశారు మీరు. మొన్న ఇది తెనాలి వెళ్ళాడు. తెనాలి దేనికి వెళ్ళాడండి? ఆయన గంజాయి తాగి రౌడీ షీటర్లను పరామర్శిస్తారండి ఎవరన్నా ఈ ప్రజాస్వామ్యంలో? ఎంత వింతగా ఉంది. ఇవన్నీ కూడా వరుసగా ఈ మధ్యకాలంలో వదంతాలని గమనిస్తే జగన్ అనేవాడు సైకో అనేది వాస్తవం. ఎందుకంటే ఏ ఒక్కడిని దేనికి పరామర్శించడానికి దేనికి వెళ్తారండి? మామూలుగా ఏదన్నా అన్యాయం జరిగితే పరామర్శిస్తారు. ఒక రౌడీ షీటరు గంజాయి తాగే వాళ్ళని పరామర్శిస్తారండి ఎవరన్నా? అసలు మీది ఈ మధ్యకాలంలో 11 ప్రతిపక్షం వచ్చిన దగ్గర నుంచి వింతగానే మాట్లాడుతున్నాడు. దాంట్లో ఈ రపరపలాడిచ్చారు, ఏదో ప్లేకార్డులు పెట్టి కూడా దాన్ని కూడా సమర్థిస్తున్నాడు చూసారా. సుధాకర్ ఏమని మాస్క్ లేవని ప్రశ్నించిన దానికి దళితుడిని పట్టుకొని రపరపలాడిచ్చారు. చివరికి ఏమైంది? ప్రజలే తీర్పిచ్చారు. ప్రజలు ఎన్ని ఇచ్చారు? 11. ఈసారి ఆ 11 కూడా రావు. గ్యారెంటీ రాసి పెట్టుకుని ఆ 11 కూడా రావు. ఈసారి ప్రజలు పులివెందుల్లో కూడా ఓడిపోతున్నారు రేపు ఈసారి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది, కానీ పథకాలు పేరు చెప్తున్నారు, ఒకరికి ఇద్దరికి ఇచ్చి ఎవరికి ఇవ్వట్లేదు, ఏదో పేరుకే ఇస్తున్నారు, అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరు అన్నారు.
నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని హేళన చేశారు. చివరికి ఏమైంది? ఆ 15,000 ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురు, ఆఖరికి 9 మంది సంతానం ఉన్న వాళ్ళకి 9 మందికి పడింది తల్లికి వందనం. దీన్ని ఇక్కడ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళలేరు. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇప్పుడు అందరి అకౌంట్లో డబ్బులు పట్టడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నదాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడే ప్రగతి పథంలో నడుపుతున్నారు. అయినా కానీ అంత కష్టమైనా సరే తల్లికి వందనం కార్యక్రమం పథకం మటుకు విజయవంతంగా అమలు చేశారు. దీంతో వీళ్ళకి ఏంటంటే ఇంక ప్రజల్లోకి మనం ఎలా వెళ్ళాలి, మనం వెళ్ళలేకపోతున్నాం, దీన్ని ఎలాగో తిప్పికొట్టాలని ఏదో ఒక రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ఏదో అవసరం ఉన్నా లేకపోయినా బయటికి రావటం, రకరకాలుగా చేస్తున్నారు. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి గవర్నమెంట్ అరెస్టులు చేస్తుంది, రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది, ఇష్టం వచ్చినట్టు అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఒకటండి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏది తెనాలి ఉదంతం ఉంది, తెనాల్లో గంజాయి దాగి కానిస్టేబుల్ మీదకి తిరగబడ్డారు. దాన్ని సమర్థించాలా చెప్పండి? దాన్ని సమర్థిస్తారా? శిక్షించాలి. దాని ప్రకారం శిక్షించారు. దానికి కూడా ఈయన పరామర్శకు వచ్చాడంటే ఇంక మీరే చెప్పండి, ఇక న్యాయం ఎక్కడ ఉంది? అంటే మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు కదా. ముందు కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటే నాయకులైన వాళ్ళు అసలు ఎక్కడ ఎవరి జోలికి వెళ్ళరండి. ఈ కార్యకర్తలే చూడండి, ప్రతిదీ కూడా కార్యకర్తలే ముందు నాయకుడు ఎలా ఉన్నాడో నాయకుడిని పెట్టే కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. ఒక సైకిల్లా మారిపోయారు. మనం చూసారుగా ప్లాకార్డులు పట్టుకుని నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా. రాజారెడ్డి రాజ్యాంగం అంటండి. రాజారెడ్డి రాజ్యాంగం అంటే నాకేం అర్థం కాదు. రాజారెడ్డి రాజ్యాంగం అంటే చెప్పండి. ఆయన ఏం పెద్ద ఏదన్నా స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే ఏం చేశాడు? ఆయన సొంత గనులు ఇది చేరదీసిన అతను చంపేశారు. అదే రాజారెడ్డి రాజ్యాంగం మీరు అమలు పరిచేది? సొంత తల్లిని చూడలేరు, సొంత చెల్లిని చూడలేరు. ఇది ఎక్కడ న్యాయం అండి?